హలో దోస్తులు, ఈ ఇయర్లో నేను నా హెయిర్ గురించి కేర్ తీసుకుంటాను మీకు చెప్పినా కదా. ఇదేం పేస్ట్ అనుకుంటున్నారా? నేను కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయలతో చేసిన షాంపూ ఉంది కదా, దాంట్లో వచ్చిన పిప్పితోని అట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నా. హెయిర్ చూసినారా ఎంత ఊడిపోతుందో. జుట్టులో ఇట్లా చేయి పెడితే పాపం ఇంత ఊడొస్తుంది. షాంపూని రెడీ చేసినావు కదా అక్క, ఎట్లా యూజ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. నార్మల్ గా షాంపూ ఎట్లా యూజ్ చేస్తాం సేమ్ అది కూడా అంతే. ప్రస్తుతం నేనైతే దీంట్లో కూడా నూరుగొస్తుంది కదా అని ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఆ పేస్ట్ అంతా నెత్తికట్లా పెట్టేసిన అనమాట. పెట్టిన తర్వాత ఇంకా వాష్ చేసుకున్నా. పేస్టే కాకుండా నేను లిక్విడ్ చేసుకున్నా కదా, అది కూడా పెట్టుకున్నా. కాకపోతే మనం బయట కొన్న షాంపూలు అంత నురుగా మాత్రం రాదు. నురుగా రావాలంటే మీషోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా షాంపూ బేస్ అనేది దొరుకుతుంది. అది నురుగా రావడానికి అనమాట. అది మనం షాంపూలో ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లో మిక్సింగ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మేము న్యాచురల్ గానే యూజ్ చేసుకుంటాం అంటే ఇంకా అట్లనే వాడుకోవచ్చు అనమాట. పేస్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైనా యూజ్ అవుతుందా అంటే ఏమో నాకు తెలియదు. కాకపోతే ఏదో షాంపూ లాగా ఇవి పెట్టుకున్నా అనమాట. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని వాష్ అయితే వేసి ఇన్ని రోజులు బయట కొనే షాంపూలతో చేసి అలవాటు అయ్యి ఈ షాంపూతో చేస్తే కొత్తగా అనిపించింది. ఏమైనా సరే న్యాచురల్ గా తినడం అన్నా ట్రై చేయడం అన్నా కొంచెం కష్టమే కదా. కమెంట్ చేయండి.